పోచారం శ్రీనివాస్ రెడ్డి అనే గొప్ప పెద్ద మనిషి ఆయనే మాట్లాడిండో ఒక్కసారి మీకు వినిపిస్తా. జన్మలు మరవలేదు సార్. తాను ఉన్నంత వరకు ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్. అనేక మంది చూసిన, కానీ రకరకాల మనుషులు ఉంటాం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దాన్ని మనస్ఫూర్తిగా సహోదయంతో కదడి చూపుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిండు కేసీఆర్ గారు. ఏం చెప్పిండు ఎరికేనా? నేను 47 ఏళ్లలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసినా, కానీ నీ అంత మంచోని చూడలేదు సారు. సచ్చే వరకు, ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటా అని చెప్పిండు. మరి ఇప్పుడు చచ్చిపోయిండా బతుకున్నాడా? బతికే ఉన్నాడా? సపడే ఏదైనా బండ కట్టుకొని బాయిల దుంకుమని రాదు. ఎందుకు బాన్స్వాడ ప్రజలు ఓటేసింది దేనికి? ఈ ముసలాయన చేస్తున్నది దేనికి? నాకు అర్థం కాక అడుగుతా. ఏమన్నా సిగ్గుందా? గిన్ని బండ బూతులు తిట్టినోని పట్టుకొని, గిన్ని బండ బూతులు తిట్టిన రేవంత్ రెడ్డి దంకలు పోయి ఇలా కూర్చున్నాడు. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఎందుకు పోయినావు? ఓటేసిన బాన్స్వాడ ప్రజలకు మోసం చేసి ఎందుకు పోయినావు చెప్తావా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు? ఎందుకు పోయినావు? దేనికోసం పోయినావు? ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు మీరు చెప్పాలా. మరి మీకు ఎల్లుండి పోలింగ్ ఉన్నది, ఓటేయాల మీరు 11 తారీఖు నాడు. నేను అడుగుతున్నా, ఒక్క మాటకి సమాధానం చెప్పాలా. మీరు 4000 పెన్షన్ ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు, 100 రోజుల్లోనే ఇస్తామన్నారు. వచ్చిందా? వచ్చిందా రాలేదా? చేజు పెట్టురి. వచ్చిందా రాలేదా? లగాయించి చెప్పు, వినబడతలేదు. వచ్చిందా రాలేదా? తులం బంగారం వచ్చిందా? మీ బాన్స్వాడ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, నాకు తెలుసు. 4000 వచ్చింది, మీరు అన్ని అబద్ధాలు చెప్తారు. వచ్చిందా రాలేదా? నిజంగా ఇప్పుడు 4000 పడలే? మరి గాంధారిలో పడ్డాయి అంటారు, పడలేదా మీకు? తులం బంగారం రాలేదా? నెలకు 2500 పడలేదా? మరి 2500 పడితే ఇప్పటికి 1,00,000 రూపాయలు రావద్దా మీకు? స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? విద్యా భరోసా కార్డులు వచ్చినాయా? 6 గ్యారంటీలు అన్ని అయిపోయినాయా? రైతులకు రైతు భరోసా పడ్డదా? 15,000 రూపాయలు వచ్చినాయా? యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? మార్పు బాగుందా? అయినా సిగ్గు లేకుండా చేయి గుద్దుదామా? మనకు సిగ్గు లేదా? ఉందా లేదా? అదన్నా చక్కగా చెప్పురి. ఉన్నదా లేదా? మరి గిన్ని రకాలుగా హింసిస్తుంటే ఇంకా చేయి గుద్దుతాం. మనం గుద్దుతామా?